ఫేవరెట్ హీరో అంటే చిన్నప్పుడు ఉండేవి వేరు. ఇప్పుడు వ్యూ మారింది డైరెక్షన్‌లోకి వచ్చిన తర్వాత. కాబట్టి తప్పుగా తీసుకోవద్దు. ఒక టైంని బట్టి ఒకరు మారుతూ ఉంటారు. లైక్ ఒక కెరియర్ చూస్ చేసుకున్న దాంట్లో ఎక్కువగా ఎంజాయ్ చేయలేను ఇప్పుడు మూవీని నేను మామూలుగా. డైరెక్షన్ తెలుసు కాబట్టి టెక్నికల్‌గా ఎక్కువ చూడడం అలవాటైపోతుంది. చిన్నప్పటి నుంచి అమితాబ్ బచ్చన్ గారన్న, చిరంజీవి అన్న చాలా ఇష్టం. చిరంజీవి గారి డాన్స్ టు ఆ టైంలో మేబీ ఆ క్రేజ్. అందులో ఇంకా గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే సేమ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఏ గురువు గారి దగ్గర అయితే ఆయన నేర్చుకున్నారో చదువు చిరంజీవి గారు, సేమ్ గురువు గారి దగ్గర నేను ట్రైన్ అయ్యాను అనేది ఐ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ అండి. ఇప్పుడు ఈ జనరేషన్లో లైక్ బన్నీ అంటే చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. బికాస్ ఒక హార్డ్ వర్కింగ్ ఇదిలో ఉన్న వాళ్ళల్లో ఒక కొత్త తరంలో ఉన్న వాళ్ళ హీరోలలో బన్నీని చూస్తే చాలా గ్రేట్గా అనిపిస్తుంది. ఏంటంటే పనే దేవుడు అని నమ్మే మనస్తత్వం ఉన్న మనిషి అని నాకు అనిపిస్తుంది, నా ఇష్టం ప్రకారం. అండ్ పవన్ కళ్యాణ్ గారు అనేది ఎందుకో చూస్తే ఎంటర్టైనింగ్గా ఫీల్ అవుతాను మూవీ. సో వాళ్ళిద్దరూ అండ్ నేను అన్నాను కదా, పార్షాలిటీ పెట్టుకుంటే అలాగా, లేకపోతే యాజ్ అ డైరెక్షన్ ఫీల్డ్లో ఉన్న మనిషిగా ఆర్టిస్ట్గా అయితే కనుక ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు నచ్చుతారు. ఎన్టీఆర్ గారి జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తే ఆయనది ఒక స్టైల్ ఉంటుంది. ప్రభాస్ని చూస్తే ఇప్పుడు బాహుబలి చూసిన తర్వాత ప్రభాస్ లాంటి వాళ్ళు ఒక మైథాలజీ, ఈ తరంలో ఒక మైథాలజికల్ క్యారెక్టర్ చేస్తున్నారంటే ప్రేజ్ చేయకుండా ఉండలేము కదా. అలాగే సో హీరోయిన్స్ అయితే హీరోయిన్స్లో మనకు పాత వాళ్ళల్లో సావిత్రి గారి ఇష్టం. ఇప్పుడు మాధురి దీక్షిత్ గారి డాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేదండి, అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా అలా ఉంది. ఆర్టిస్టులలో బెస్ట్ అంటే రమ్యకృష్ణ గారండి. ఆవిడ లైక్ మోడ్రన్ చేసిన, ట్రెడిషనల్ క్యారెక్టర్ చేసిన, అంటే పరమావధి ఏంటంటే ఆవిడ ఎమోషన్, ఆవిడ ఇచ్చే ఏమంటారు అల్టిమేట్ అండి ఆవిడ. బాహుబలిలో బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి మేడంకి కదా. యా, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఆవిడ కోసమే ఆ క్యారెక్టర్ అన్నట్టు ఉంటుంది. కొన్ని సినిమాల్లో కొన్ని సీన్స్ అలా కళ్ళ ముందు ఉండిపోయాయి నాకు. అండ్ ఎక్కడ మోడర్న్ క్యారెక్టర్స్ ఒక హీరోయిన్గా ఆవిడ అసలు అంత గ్లామరస్గా చేసిన క్యారెక్టర్స్ చూసి ఒక హౌస్ వైఫ్గా, ఒక స్ట్రగుల్ పడుతున్న ఆడమనిషిగా హస్బెండ్ పేకాట ఆడుతుంటే, ఆ పిల్ల కోసం పాల కోసం ఆ ఎమోషనల్గా చేస్తుంటే చూసి అసలు అంటే ఇలా ఉండాలి ఆర్టిస్ట్ అంటే, ఇంత నమ్మి చేయాలి అన్నట్టుగా ఉంటుంది ఆవిడని చూస్తే నాకు. సో రమ్యకృష్ణ గారు అనేది మన తెలుగులో ఉన్న వాళ్ళల్లో ఆల్ టైమ్ నాకు టాప్ 5 లిస్ట్లో ఆవిడ ఫస్ట్ ఉంటారు. ఓకే, ఎవరైనా మీట్ అయ్యారా మరి ఫేవరెట్ యాక్ట్రెసెస్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు? చాలామందినే కలిసానండి, బట్ నేను కలిసి వర్క్ చేసే అదృష్టం రాలేదు. బట్ చెల్లి కూడా ఆర్టిస్ట్ కాబట్టి తనకు షూటింగ్ ఉండేప్పుడు తీసుకురావడానికో దింపడానికో వెళ్ళినప్పుడు సో ఆల్మోస్ట్ చాలామందిని కలిశాను, మాట్లాడాను. నా అదృష్టం పెద్ద ఆర్టిస్టులు, కమెడియన్స్ చాలామంది. అండ్ చెల్లి పెళ్ళప్పుడు చాలామంది ఆర్టిస్టులు వచ్చారు కాబట్టి ఆ టైంలో పర్సనల్గా కూడా కలవటం అందరూ. అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత తను కంటిన్యూ చేస్తూ వచ్చింది కాబట్టి ఆ పరిచయాలు అలా కంటిన్యూ అయ్యాయి. నేను మామూలుగా కల్పన చెల్లెలుగా అందరికీ తెలుసు వాళ్ళందరికీ, కానీ కలిసి పనిచేసే అదృష్టం చాలా తక్కువే. ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఫ్యూచర్ ప్లాన్స్ అంటే పెద్దగా ప్లాన్స్ పెట్టుకోనండి, చిన్న టాస్కులు పెట్టుకొని పని చేసుకుంటూ వెళ్తాను. బట్ లైఫ్లో ఒక చిన్న డ్రీమ్ ఉంది. అట్లీస్ట్ ఒక 15-20 మంది అయినా సరే కొంచెం సంపాదించి ఓల్డ్ ఏజ్ హోమ్ కమ్ ఆర్ఫనేజ్, కొంతమంది ముసలి వాళ్ళు, కొంతమంది పిల్లలు కలిపి చేయాలి. అది నా చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్. కాకపోతే అదే కోపం వస్తూ ఉంటుంది. అలా డ్రీమ్ తల్లా పెట్టుకొని ఇలా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనేసి వాళ్ళని పోషించుకుంటూ జీవితం ఇలా గడిపిస్తున్నాం అనుకుంటే ఎక్కడ పూర్తవుతుంది చెప్పండి. అంటే సాధించడానికి ఏమైనా అంటే ఏజ్ పరంగా కావచ్చు, ఏవి అడ్డం కావచ్చు, ఆ నమ్మకం ఉంది. ఇంకొంచెం ముందు చేస్తుంటే ఇంకొంచెం దాంట్లో ఎక్కువ పనిచేసే ఛాన్స్ ఉండేది. అండ్ ఫైనాన్షియల్గా కొంచెం నిలదొక్కుని ఏమైనా చేయగలిగే దేవుడు దయ తలిస్తే ఖచ్చితంగా ఆలోచన అయితే ఉంది.